గుంటూరులో వ్యవసాయ యూనివర్సిటీకి శంకుస్థాపన చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా పాల్గొన్నారు. లైవ్ లో చూద్దాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి కొద్దిసేపట్లో వేదిక మీదకి ఇచ్చేస్తున్నారు. బయట ఉన్నటువంటి ఆ రోడ్లపై ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లోపలికి రావాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమానికి అనేక మంది అతిరథ మహారథులు ఇచ్చేశారు. కేంద్ర మంత్రివర్యులు రాధా మోహన్ సింగ్ గారు, వెంకయ్య నాయుడు గారు, అశోక్ గజపతి గారు, సుజనా చౌదరి గారు, అలాగనే రాష్ట్ర మంత్రివర్యులు కూడా చాలా మంది విచ్చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు ఇప్పుడే పైలాన్ ఆవిష్కరించారు. అనేక మంది రాష్ట్ర కేంద్ర పెద్దల యొక్క సమక్షంలో వ్యవసాయ దేవాలయం, ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఇప్పుడే శంకుస్థాపన కార్యక్రమం పూర్తయింది. వారందరూ కూడా ఇక్కడికి విచ్చేసి వాళ్ళ యొక్క సందేశాలు ఇస్తారు. ఎక్కడో ఒక మారుమూల కుగ్రామంలో ఒక చిన్న ఆసుపత్రిలో పురుడు పోసుకున్న పసిబిడ్డ కొద్ది రోజుల తర్వాత ఏ ఉన్నత స్థాయికి ఎదుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. కానీ ఈరోజు ఇక్కడ లామ్ గ్రామంలో మరి పుణ్యం చేసుకుందేమో ఈ నెల తెలీదు. ఈరోజు మరి ఊపిరి పోసుకుంటున్నటువంటి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మరెంతో మందికి అన్నదాతగా ఆకలి తీరుస్తూ భవిష్యత్తులో తన యొక్క పేరును సువర్ణాక్షరాలతో నిలుపుకుంటుందనటంలో సందేహం లేదు. మరికొద్ది సేపట్లోనే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తున్నారు. ఒకసారి కర్తాళ ధ్వనులతో వారందరికీ స్వాగతం తెలియజేద్దాం. ముఖ్య అతిథులు రాధా మోహన్ సింగ్ గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. అలాగే మన కేంద్ర మంత్రివర్యులు శ్రీ వెంకయ్య నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి శ్రీ చినరాజప్ప గారిని, అలాగే విసి పద్మరాజ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే కేంద్ర మంత్రివర్యులు శ్రీ అశోక్ గజపతిరాజు గారు, వైఎస్ చౌదరి గారు, శ్రీ వెంకయ్య నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. సో ఇప్పుడు గౌరవ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారు మన రాధామోహన్ సింగ్ గారికి బొకేతో సత్కరిస్తారు. అలాగే తెనాలి శ్రావణ్ కుమార్ గారు స్థానిక శాసనసభ్యులు, వారు గౌరవ ముఖ్యమంత్రి గారిని బొకేతో సాదరంగా స్వాగతిస్తారు. శ్రీ పద్మరాజు వైస్ ఛాన్సలర్ యాంగ్రు వారు వెంకయ్య నాయుడు గారికి కేంద్ర మంత్రివర్యులు వారికి బొకేని